పొలిమేరా ఫేమ్ సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ టెనెంట్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, ఎస్తేర్, ఆడుకులం నరేష్, చందు కీ రోల్స్ చేసిన ఈ సినిమాను కొత్త దర్శకుడు వై యుగేందర్ తెరకెక్కించారు. మొగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 19న థియేటర్స్ లో విడుదలయ్యింది. నిజానికి ఈ సినిమాను ఓటీటీ కోసం తీశారు మేకర్స్. కానీ ఆ సమయంలో పెద్ద సినిమాలు విడుదలకు లేకపోవడంతో థియేటర్స్ లో విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి నెగటివ్ టాక్ వచ్చింది. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం బాగోలేదని ప్రేక్షకులు ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. దాంతో ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా తాజాగా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఇక ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సడన్ గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్స్ లో ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇక టెనెంట్ సినిమా కథ విషయానికి వస్తే, గౌతమ్ సంధ్య కొత్తగా పెళ్లైన జంట. అలా ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో కొంతకాలానికి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంధ్య విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమెకు ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అనే విషయం తెలుసుకునే లోపే బెడ్ పై శవమై కనిపిస్తుంది సంధ్య. అదే సమయంలో ఆ అపార్ట్మెంట్ నుంచి పైనుంచి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. ఇంతకు ఏం జరిగింది? సంధ్య ఎలా చనిపోయింది? అపార్ట్మెంట్ పై నుంచి దూకిన వ్యక్తి ఎవరు? ఇన్వెస్టిగేషన్లో బయటకొచ్చిన నిజాలేంటి అనేది మిగిలిన కథ. మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ నుండి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. త్రిబులర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి నటుడు అజయ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ విన్న తర్వాత దేవరా సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్కి చేరుకుంటున్నాయి. నటుడు అజయ్ దేవరా సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడట. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన దేవర సినిమా గురించి అడగగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అజయ్. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, దేవర సినిమా స్టోరీ పరంగానే కాదు, ఎలివేషన్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ ఏడాది రాబోయే సినిమాల్లో దేవర ది బెస్ట్ మూవీగా ఉండనుందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక అజయ్ చేసిన ఈ కామెంట్స్తో దేవరా సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ కామెంట్స్ విన్నాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. దేవరా సినిమా విడుదల అయ్యాక కలెక్షన్స్ ఊచకోత అంటే ఎలా ఉంటుందో చూస్తారని, ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ అవడం ఖాయమని అంటున్నారు. ఇక దేవరా సినిమా అక్టోబర్ 10న థియేటర్స్కి రాబోతుంది. మంచు ఫ్యామిలీ నుండి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కన్నప్ప. పరమశివ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మంచు సొంత బ్యానర్ నుండి వస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్లకి పైగా ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఫిక్స్ అయిన మంచు విష్ణు కన్నప్ప కోసం ఇండియా వైడ్ గా ఉన్న స్టార్స్ అందరినీ దించుతున్నారు. అందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, నయనతార, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ అయితే ఉన్నారు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్లోకి రాబోతోంది. ఇక ఇందులో భాగంగానే కన్నప్ప టీజర్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. తాజాగా టీజర్ రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇచ్చాడు మంచు హీరో. ఈ సినిమా టీజర్ జూన్ 14న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన చేస్తూ కన్నప్ప నుండి కొత్త పోస్టర్ ని కూడా విడుదల చేశారు. అడవిలో గుర్రంపై వెళ్తున్న కన్నప్పను వెనక నుండి చూపిస్తూ టీజర్ పై ఆసక్తిని పెంచారు. ఇక ఈ టీజర్ విషయాన్ని తెలియజేస్తూ, కెన్లో కన్నప్ప టీజర్కి అద్భుతమైన ఆదరణ వచ్చింది. ఆ అద్భుతమైన టీజర్ను జూన్ 14న మీతో పంచుకోవడానికి థ్రిల్గా ఫీల్ అవుతున్నారు. ఈ చిత్రానికి నా హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఉందని రాసుకొచ్చాడు. ప్రస్తుతం కన్నప్ప కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కమల్ హాసన్ దర్శకుడు శంకర్ కాంబోలో రూపొందిన క్రేజీ మూవీ భారతీయుడు 2 వచ్చే నెలలో సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రమోషన్ స్పీడ్స్ పెంచారు మేకర్స్. ఇప్పటికే 2 పాటలను రిలీజ్ చేయగా శుక్రవారం 3వ పాటను రిలీజ్ చేశారు. అనిరుద్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ కు కాసర్ల శ్యామ్ తెలుగు లిరిక్స్ రాశారు. అరుణ్ కౌండిన్య పాడారు. తాత వస్తాడే, అదరగొట్టి పోతాడే, బెదరగొట్టి పోతాడే, చెదరగొట్టి పోతాడే, తాత వస్తాడే, తాట తీసి పోతాడే,
వేళ్లు మడత వేశాడే అంటూ సాగిన పాట ఆకట్టుకుంది. అవినీతి జరిగినప్పుడు భారతీయుడు వచ్చి ఏం చెప్తాడో చెబుతూ సాగే పాటలో సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ స్టైలిష్ డాన్స్ మూమెంట్స్తో ఇంప్రెస్ చేశారు. కాజల్ అగర్వాల్, ఎస్జే సూర్య, బాబీ సింహ, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 రిలీజ్ బిజీలో ఉన్నారు. జూలై 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా కూడా ఈ ఏడాది చివరిలో థియేటర్స్లోకి రానుంది. అయితే ఈ 2 సినిమాల తర్వాత శంకర్ చేయబోయే సినిమాపై ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అదేంటంటే ఈ 2 సినిమాల తర్వాత శంకర్ 1000 కోట్ల భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారట. బాహుబలిని మించిన రేంజ్లో ఈ సినిమా ఉండబోతుందని టాక్. ఇక ఈ సినిమా కోసం తమిళ స్టార్ అజిత్ కుమార్ బూను ఫిక్స్ చేశారంట. ప్రస్తుతం ఈ క్రేజీ కాంబో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి అజిత్ కి కేవలం తమిళ్లోనే కాదు దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉంది. కానీ ఎందుకో శంకర్ అజిత్తో ఒక్క సినిమా కూడా చేయలేదు. అందుకే ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ కోసం అజిత్ కుమార్ని తీసుకున్నాడట శంకర్. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుందని టాక్. మరి క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఇండియన్ 2 సినిమా విషయానికి వస్తే జూలై 12న విడుదల కాబోతోంది. పాన్ ఇండియా లెవెల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. లంచగొండితనం కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ప్రభాస్ నటిస్తున్న ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ADలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన అశ్వత్థామగా నటిస్తున్నట్టు ఇప్పటికే రివీల్ చేశారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించి కొత్త పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. అశ్వత్థామ యుద్ధానికి సిద్ధం అంటూ విడుదల చేసిన పోస్టర్లో అమితాబ్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. యుద్ధానికి సిద్ధం అంటూ విడుదల చేసిన పోస్టర్లో అమితాబ్ పవర్ఫుల్ లుక్లో కనిపించారు. యుద్ధభూమి మధ్య నుదుటిపై ఒక దివ్యరత్నాన్ని ధరించి చేతిలో అస్త్రంతో యుద్ధానికి సిద్ధమన్నట్టుగా ఆయన కనిపించారు. బ్యాక్డ్రాప్లో ఓ పెద్ద వెహికల్తో పాటు కొంతమంది వ్యక్తులు నేలపై పడిపోతుండడం ఆసక్తిని పెంచుతోంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్. ఈ నెల 10న ట్రైలర్ని విడుదల చేయబోతున్నారు. జూన్ 27న వరల్డ్ వైడ్గా సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు.